వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోని ఇందిరానగర్ కాలనీలో కృష్ణుడి విగ్రహం తొలగింపుకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. అయితే కృష్ణుడి విగ్రహాన్ని తొలగించొద్దు అంటూ కూడా యాదవ సంఘాలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేస్తున్నాయి. విగ్రహం కదిలిస్తే ఊరుకోబోము అంటున్నాయి యాదవ సంఘాలు. విగ్రహాన్ని తొలగించాలని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆదేశాలతో విగ్రహం తొలగింపు పనులను ప్రారంభిస్తున్న వేళ విగ్రహం తొలగింపును యాదవ సంఘాలు అడ్డుకుంటున్నాయి. ఇందిరానగర్లో భారీగా పోలీసులు మోహరించారు. గత నెలలో మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కృష్ణుడి విగ్రహాన్ని తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. కోర్టు అనుమతి మేరకు మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ సిబ్బంది ఈ రోజు తెల్లవారుజామున కృష్ణుడి విగ్రహం తొలగింపుకు రాగా యాదవ సంఘాలు అడ్డుకుంటున్నాయి. కృష్ణుడి విగ్రహానికి పాలాభిషేకం చేసి విగ్రహం తీయొద్దు అంటూ కూడా కోరుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. యాదవ సంఘాలకు అలాగే పోలీసులకు మధ్య ఒక వాగ్వాదం జరుగుతోంది. కోర్టు ఆదేశాలతోనే మా పని మేము చేసుకుంటున్నాము అంటూ కూడా మున్సిపల్ కమిషనర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి కృష్ణుడి విగ్రహాన్ని తొలగించొద్దు అంటూ కృష్ణుడి విగ్రహానికి పాలాభిషేకం చేసి తొలగించొద్దు అంటూ కూడా యాదవ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడైతే ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మంగళూరుకు చెందిన ఒక వ్యక్తి కృష్ణుడి విగ్రహాన్ని తొలగించాలి అంటూ కూడా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు నుంచి పర్మిషన్ కూడా వచ్చింది విగ్రహం తొలగింపుకి. బట్ మున్సిపల్ కమిషనర్ ఈ రోజు కోర్టు ఆదేశాలతో ఈ రోజు ఉదయం వచ్చి ఆ కృష్ణుడి విగ్రహాన్ని తొలగించే పనులను ప్రారంభించగా యాదవ సంఘాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని విగ్రహాన్ని తొలగించొద్దు అంటూ విగ్రహానికి పాలాభిషేకం చేసి అక్కడ విగ్రహాన్ని కదిలిస్తే ఊరుకోబోము అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడైతే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇందిరానగర్లో కృష్ణుడి విగ్రహం తొలగింపుకి సంబంధించి వివాదం నెలకొంది. విగ్రహాన్ని కదిలిస్తే మాత్రం ఊరుకోబోమంటూ యాదవ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. విగ్రహాన్ని తొలగించాలని కోర్టులో మంగళూరుకి చెందిన ఒక వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. కోర్టు పర్మిషన్తో కోర్టు ఆదేశాలతో విగ్రహం తొలగించే పనులను ఈ రోజు తెల్లవారుజామున మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ సిబ్బంది చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి పెద్ద ఎత్తున యాదవ సంఘాలు చేరుకొని విగ్రహం తొలగింపును అడ్డుకుంటున్నాయి. ఇందిరానగర్లో భారీగా పోలీసులు కూడా మోహరించారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో అక్కడ జేసీబీతో విగ్రహాన్ని తొలగించే పనులను మున్సిపల్ కమిషనర్ అలాగే పోలీస్ సిబ్బంది మొదలుపెట్టారు. బట్ యాదవ సంఘాలు మాత్రం అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకోబోమంటూ కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. ఒకసారి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఇందిరానగర్లో, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీ కోర్టు ఆదేశాలు అన్ని చేసుకోండి. బొమ్మ ఒక్క విషయం వదిలేయండి. మాకు కొద్ది టైం మీరు ఏదైనా చేసుకోండి సార్. మీ కోర్టు ఆదేశాలు అన్ని చేసుకోండి. బొమ్మ ఒక్క విషయం వదిలేయండి. మాకు కొద్ది టైం అర్థం చేసుకోండి సార్. కాదండి ఇక్కడ కాదండి ఇక్కడ ఈ దిమ్మ తప్ప తీసుకోండి.
దేవుని మా షెడ్డు దేవుని తీయట్లేదండి. దేవుని మా షెడ్డు దేవుని తీయట్లేదండి. ఈ బొమ్మ తప్ప మీరు ఏదైనా తీసుకోండి సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. ఆ బొమ్మ మార్చుకునేదాకా మేము వెళ్ళిపోతా ఉంటున్నాం కదా సార్. ఇవన్నీ కూడా అట్లోనే ఉన్నాయి సార్. అది ఆ పక్క చెయ్యి మీద కిందకి నీళ్ళు కనబడుతుంది. లోన రండి, అందరు లోన రండి. ఏమంటున్నా మనం ఏమంటున్నామండి పక్కన చూస్తే దానిలో కృష్ణుడి మందిరం కట్టుకున్నాము. కట్టుకుంటే ఎవరికో ఈడ నీళ్ళు ఆగిపోతున్నాయి వాగని ఏదో పిటిషన్ వేశారు. కోర్టు తప్పుదారి పట్టించారు. కోర్టు తీసుకున్న డిసిషన్కి మేము గౌరవించి, కాకపోతే కొన్ని విధానాలు చెప్పుకుంటానికి వచ్చాము. మాకు ఎంతగానో కొద్దిగా టైం ఏముండే ఏరియా సార్ మేము గుడి కట్టుకుంటున్నాము, షిఫ్ట్ చేసుకుంటాము అని కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పుకున్నాము. కోర్టుకు కూడా వాళ్ళు తెలియపరచుకోమని చెప్పాము. అంతమించి వాళ్ళ పనులు చేసుకుంటున్నారండి. మేము అది గుడి ఏమన్నా డిస్పోజల్ చేస్తానికి వచ్చారనే భావంతో వచ్చాము. గుడి అయితే ఏమి ప్రస్తుతం మేమేమి కదిలివ్వండి ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు. సరే మీ కోర్టు డిసిషన్ ఏమి ఇస్తే అది చేసుకోండి అని చెప్పి మేము నుంచున్నాం అంతే. గత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం యాదవుల్ని రెండుగా చీల్చడం కోసం ఇక్కడ 2 సెంట్లు దేవాలయానికి 20 సెంట్లు కమ్యూనిటీ వాళ్ళకి కేటాయించిన తర్వాత మేము ఇక్కడ కృష్ణ మందిరం నిర్మించుకున్నాం. అదే ఆర్కే గారు వేరే వ్యక్తితో కేసు వేయించి ఆ విషయం ఇక్కడ ఎవరికి తెలియకుండానే ఆ కేసు కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టు వారు దానికి డిసిషన్ తీసుకున్నారు. దాన్ని మేము సహకరించాం వాళ్ళకి. ఏమంటున్నా మనం ఏమంటున్నామండి పక్కన చూస్తే రైట్. ప్రస్తుతం ఇందిరానగర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు అయితే భారీగా మోహరించారు. యాదవ సంఘాలు అయితే విగ్రహం తొలగింపును అడ్డుకుంటున్నాయి. విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకోబోమంటూ కూడా యాదవ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణి అందిస్తారు. రైట్ మణి, ఇప్పుడు ఇందిరానగర్ కాలనీ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఉదయం మున్సిపల్ శాఖ అధికారులు పోలీస్ సిబ్బందితో కలిసి వచ్చి విగ్రహాన్ని తొలగించే కార్యక్రమం చేపట్టారు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి యాదవ సంఘాల నేతలందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకొని విగ్రహం తొలగింపు అడ్డుకుంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున పరిస్థితి కనిపించింది. గతంలో 2 రోజుల క్రితం
స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఒక మున్సిపల్ స్థలంలో ఇక్కడ కృష్ణమూర్తి కట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా కడతారు. ఇక్కడ నుంచి గుడిని వెంటనే తరలించాలంటూ కూడా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే గతంలోనే దీనికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు జారీ చేసి అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించి పేరకోట కృష్ణుడి గుడి కట్టుకోవాల్సిందిగా చెప్పిన నేపథ్యంలో గతంలో కూడా ఒకసారి మున్సిపల్ శాఖ సిబ్బంది అక్కడికి విగ్రహాన్ని తొలగించడానికి వచ్చినప్పుడు గతంలో కూడా పెద్ద ఎత్తున నిరసన చేశారు. అక్కడ కార్యక్రమం అడ్డుకున్న అయితే అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రహరీల నుంచి తొలగించి విగ్రహం మాత్రం వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే తాజాగా మరోసారి వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. విగ్రహాన్ని ఇప్పటికీ తొలగించలేదంటూ కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసి విగ్రహాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని చెప్పింది. అయితే ఈ రోజు ఉదయం మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు సిబ్బందితో పాటు వచ్చే కార్యక్రమం విగ్రహాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున యాదవ్ సంఘాల నేతలు అక్కడికి చేరుకుని విగ్రహాన్ని తొలగించకూడదంటూ కూడా అడ్డుకున్న పరిస్థితి. విగ్రహానికి పూలదండలు అదేవిధంగా పాలాభిషేకాలు చేసి విగ్రహాన్ని తొలగించే కార్యక్రమం అడ్డుకుంటామంటూ కూడా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి. అయితే మున్సిపల్ సిబ్బంది మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా మిగిలి ఉన్నటువంటి ప్రహరీ గోడలకు సంబంధించి ఆ పనంతా మేము చేసుకుంటాం, మాకు అడ్డు రావద్దంటూ కూడా మున్సిపల్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి యాదవ్ సంఘ నేతలు అయితే అక్కడ చేరుకొని విగ్రహాన్ని అడ్డుకున్నారు, విగ్రహం తొలగింపు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి సర్దుమణిగింది చెప్పాలి. ఇందాక వరకు కూడా పెద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది. పోలీసులు అదేవిధంగా యాదవ్ సంఘాల నేతల మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే పరిస్థితి కాస్త సర్దుమణిగినట్లు తెలుస్తుంది. అయితే విగ్రహం తొలగింపు కార్యక్రమం చేస్తే కనుక ఖచ్చితంగా యాదవ్ సంఘాల నేతలు అక్కడ చేరుకుని అడ్డుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాజు రైట్, అసలు వివాదం ఏంటి మణి అంటే ఎందుకు విగ్రహాన్ని తొలగించాలి అంటూ కూడా మంగళూరుకు చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ విగ్రహం ఏదైతే గుడి కట్టినటువంటి ప్రాంతం ఉందో అది మున్సిపల్ శాఖకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అయితే ఆ ల్యాండ్ లో ఏ విధంగా అక్కడ గుడి కడతారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర అనే వ్యక్తి గతంలో కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసి గుడిని వేరొక చోట కట్టుకోవాలి, ఇక్కడి నుంచి వెంటనే ఆ స్థలంలో ఆ విగ్రహాన్ని తొలగించాలంటూ కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గతంలో కూడా ఒకసారి ఈ విధంగానే తొలగింపు కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు కూడా యాదవ సంఘం నేతలు అడ్డుకున్నారు. తర్వాత బీసీవై పార్టీకి చెందినటువంటి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కూడా గతంలో కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి యాదవ్ సంఘ నేతలతో కూడా మాట్లాడితే ఇది తమ ఊరి సమస్య, మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయొద్దంటూ కూడా ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ కూడా వాళ్ళు యాదవ్ సంఘ నేతలు ప్రతినిధులందరూ కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఈ గుడిని వేరే చోట కట్టుకోవడానికి మాకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది, అప్పటి వరకు కూడా ఈ విగ్రహాన్ని ఎక్కడే ఉంచాలి, తొలగించకూడదంటూ కూడా యాదవ్ సంఘ నేతలు అయితే పట్టుబడుతున్న పరిస్థితి. మరోవైపు వెంకటేశ్వరం మరోసారి కోర్టుకు వెళ్ళడంతో తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పుడు తాజాగా మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణి. ప్రస్తుతానికి ఇందిరానగర్లో మంగళగిరిలోని ఇందిరానగర్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పోలీసులకు అలాగే యాదవ సంఘాలకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. మంగళూరుకు చెందిన వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు, కృష్ణుడి విగ్రహాన్ని తొలగించాలి ఇందిరానగర్ కాలనీలోది అని. బట్ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. బట్ ఒక విగ్రహాన్ని తొలగిస్తే మాత్రం ఊరుకోబోమంటూ యాదవ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అక్కడ కృష్ణుడి విగ్రహానికి పాలాభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి పూజలు చేసి విగ్రహం తొలగింపుని అడ్డుకుంటున్నాయి యాదవ సంఘాలు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కోర్టు ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ అలాగే పోలీస్ సిబ్బంది అక్కడికి భారీ ఎత్తున చేరుకొని విగ్రహాన్ని తొలగించే పనులు మొదలుపెట్టారు. జేసీబీని కూడా అక్కడికి తీసుకొచ్చారు. బట్ యాదవ సంఘాలు మాత్రం విగ్రహాన్ని కదిలిస్తే ఊరుకోబోమంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఇది పోలీసులు యాదవ సంఘాల వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్క మాట సార్, మేము నలుగురం బయటకు వచ్చి కాదండి ఇక్కడ ఈ దిమ్మ తప్ప నలుగురు వస్తే మాట్లాడదాం. సీఏ గారు ఒక్క మాట సార్, మేము నలుగురం బయటకు వచ్చి కాదండి
దయచేసి అర్థం చేసుకోండి సార్. దేవుడిని మా షెడ్ దేవుడు తీయట్లేదండి. అక్కడ గుడి మీద రావచ్చు మరి అది కూడా తీయాలిగా ఆ లెక్కలో గుడి ఏంది? కంటే కప్పు ఉండేది కప్పు ఉండాల్సిందే. నాన్న రండి, అందరు నాన్న రండి. ఏమంటున్నా మనం ఏమంటున్నామంటే పక్కన చూస్తే రిక్వెస్ట్ మీరు ఏదైనా చేసుకోండి సార్. మీ కోర్టు ఆదేశాలు అన్ని చేసుకోండి. బొమ్మ ఒక్క విషయం వదిలేయండి. మాకు కొద్ది టైం ఇవ్వండి. రిక్వెస్ట్ మీరు ఏదైనా చేసుకోండి సార్. మీ కోర్టు ఆదేశాలు అన్ని చేసుకోండి. బొమ్మ ఒక్క విషయం వదిలేయండి. మాకు కొద్ది చూపిస్తాంగా చూడండి. నాన్న రండి, అందరు నాన్న రండి. రండి